నమస్కారం. నా పేరు హిరణ్మయి. నేను గత 30 సంవత్సరాలుగా డిటర్జెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాను. సో ఒక 5 సంవత్సరాల క్రితం దాకా నేను డిటర్జెంట్స్ కెమికల్ బేస్ ఫార్ములేషన్స్ చేసుకుంటూ వచ్చాము. మాకు అప్పటి నుంచి కనిపించింది ఏంటంటే ఎన్వైర్మెంటల్ ఫ్రీ ప్రొడక్ట్స్ తయారు చేయాలనుకున్నాము. అందు గురించి రీసెర్చ్ చేసి బయో ఎంజైమ్స్ అంటే చెట్ల నుంచి వచ్చినటువంటి ఎంజైమ్స్తోని మేము ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేసాము అండర్ రేషన్ బ్రాండ్లో. ఇది NABL సర్టిఫైడ్ అయినటువంటి ఫార్ములేషన్స్. ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్లో ఏంటంటే మీకు బెనిఫిట్, బట్టలు ఉతికిన తర్వాత ఆ నీళ్ళని మనం చెట్లకు వాడచ్చు. అట్లాగే గిన్నెలు కడిగిన తర్వాత కూడా ఆ వాటర్ని మనం వీ క్యాన్ యూజ్ ఇట్ ఫర్ చెట్లకి. ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఈరోజు మిషన్ లైఫ్ వచ్చింది, అందరు ఫ్లాట్ స్టాల్లో ఉంటున్నారు. సో డ్రైనేజ్ సిస్టంలో మోర్ ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ వాడచ్చు. కంపేరింగ్ చేసుకుంటే కనుక ఈరోజు ఇండియన్ మార్కెట్లో ఇటువంటి ప్రోడక్ట్స్ ఏవీ లేవు. అందరూ హెర్బల్ అంటారు, లేకపోతే గ్రీన్ ప్రోడక్ట్స్ అంటారు, కొందరు బయో అంటారు, కానీ అన్నిట్లోనూ కెమికల్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ శానిటైజర్. ఈరోజు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఏ కంపెనీ తీసుకున్నా బయో అంటారు, కానీ అందులో మళ్ళీ ఆల్కహాల్ ఉంటుంది, IPA ఉంటుంది. కానీ మా దగ్గర ఉన్న శానిటైజర్లో నాన్ ఆల్కహాలిక్ బేస్డ్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ప్యూర్లీ ఎంజైమ్స్ విచ్ ఈస్ అది ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర కూడా వాడచ్చు. కొత్త ఇన్నోవేషన్ ఏంటంటే ఈరోజు గిన్నెలు తోమడానికి ప్రతి ఇళ్లలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే పనివాళ్ళు దొరకట్లేదు. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి టైమ్స్ ఉండట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ తయారు చేస్తున్నారు వర్క్స్ అంతా. సో మేము ఏం చేసామనంటే ఈ స్ప్రే ప్రోడక్ట్ తీసుకొచ్చాము, యుటెన్సిల్ స్ప్రే, గిన్నెలు స్ప్రే చేయడానికి. ఇది ఏంటంటే మీరు మీ గిన్నెల పైన స్ప్రే చేసేసి 2 మినిట్స్ వదిలేసిన తర్వాత 24 గంటల టైంలో ఎప్పుడైనా కానీ క్లీన్ చేయొచ్చు. ఇది మీరు స్ప్రే చేసి సింక్లో పెడతారు, పెట్టంగానే మీకు బొద్దింకలు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ రావడం అంటూ జరుగుతుంది. సో ఈ ఎంజైమ్స్ వల్ల అవన్నీ ఏమీ రావు. లాస్ట్ ఇయర్ సీజన్లో మమ్మల్ని చాలామంది అడిగారు ఈ బొద్దింకలు, కాక్రోచెస్కి మాకు ఏదుందా అని. ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కాక్రోచెస్ని మీరు పెంచి చంపాలనుకుంటున్నారా, పెంచకుండా ఉండాలనుకుంటున్నారా? కిచెన్లో పెంచకుండా ఉండాలి అని అంటే ఎంజైమ్ ప్రోడక్ట్స్ మనము యుటెన్సిల్ క్లీనింగ్కి వాడితే, ఫ్లోర్ క్లీనింగ్కి వాడితే ఫంగస్ అనేది ఫామ్ కాదు డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర. ఎప్పుడైతే ఫంగస్ ఉండదో మనకు ఈ బొద్దింకలు, కాక్రోచెస్ సెల్స్ అనేవి రావు ఇంట్లోకి. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆఫ్ లాంచింగ్ దిస్ ప్రోడక్ట్. క్లోజ్ ఎన్వైర్న్మెంట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికే తయారు చేసింది. మా దాంట్లో ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ మన ఫ్రిడ్జ్ లోపల క్లీన్ చేయడానికి, మినరల్ వాటర్ బాటిల్ లోపల క్లీన్ చేయడానికి, ఓవెన్ లోపల క్లీన్ చేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి. అట్లాగే మీరు చిమ్నీ క్లీనింగ్కి ఈరోజు చాలా పెద్ద ఇష్యూ, దానికి కూడా ఉంది మన దగ్గర క్లీనింగ్ చేయడానికి. అట్లాగే లిక్విడ్ డిటర్జెంట్స్ జనరల్గా ఈ రోజులో ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫ్యాబ్రిక్లో ఏంటంటే మనం వేస్తున్న దాంట్లో పాలిస్టర్ కంపల్సరీ ఉంటుంది. ఎవరైతే పాలిస్టర్ ఎక్కువ వాడతారో వాళ్ళకి స్కిన్ సెన్సార్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. అందు గురించి కంఫర్ట్ అనే సాఫ్ట్వేర్ వచ్చింది. కానీ మన లిక్విడ్ డిటర్జెంట్స్లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని మీరు ముందుకు తీసుకువెళ్ళి వాషింగ్ మిషన్లలో వేసి వాడిన తర్వాత ఆ వాటర్ని ఆటోమేటిక్గా మీరు చెట్లకు వాడచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఎంజైమ్ బేస్డ్, నాన్ కెమికల్. మీరు రెగ్యులర్గా వాడే లిక్విడ్ డిటర్జెంట్ కన్నా 30% తక్కువ వాడాలి. చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది టాప్ లోడు, ఫ్రంట్ లోడు అని చెప్పడం జరిగింది. ఎస్, మా దగ్గరున్న ఫ్లోర్ క్లీనింగ్కి ఉన్నటువంటి బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, అట్లాగే పెట్స్ ఉంటాయి, అట్లాగే కింద కూర్చొని జనరల్గా మూమెంట్ ఉన్నటువంటి హౌజెస్లో ఇది వాడితే ఆ కెమికల్ లేయర్ అనేది ఉండదు. సో ఇట్ ఈస్ టోటల్లీ 100% సేఫ్ ఫర్ ఈవెన్ స్మాల్ కిడ్స్ ఎవరైతే వెళ్తుంటారో దానికి, పెట్స్, దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ హై ఫుట్ మార్క్ అనేది ఎవరికి తెలియదు. మన ఇళ్లలో బయట నుంచి రాగానే చెప్పులు వదిలేస్తాం ఫ్రంట్ డోర్ దగ్గర, అక్కడ హై బ్యాక్టీరియా ఉంటుంది బికాస్ ఆఫ్ ఫుట్వేర్స్. అక్కడ ఒక్కొక్కళ్ళవి 5 సెట్స్ ఉంటాయి. మినిమం 25 ఫుట్వేర్స్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఇంట్లోకి వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. సో వీ హ్యావ్ డెవలప్డ్ దట్ ఫ్లోర్ క్లీనర్ ఈవెన్ ఫర్ దట్ పర్పస్. ఇది మీకు ఏ కంపెనీలోనూ చెప్పలేరు. ఇది ఎనీ అదర్ కెమికల్ బేస్డ్ కంపెనీస్ కూడా ఇవి ఇవ్వలేవు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇది ఈరోజు మన ప్రోడక్ట్ హై ఫుట్ మార్క్ అంటే టెంపుల్స్, మస్జిద్స్ ఇవన్నీ లాస్ట్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు మన ఫ్లోర్ క్లీనర్స్. ఎందుకంటే హైజీనిక్ ఉంది, కెమికల్ లేదు. దట్ ఈస్ అ మోర్ అడ్వాంటేజ్. స్కిన్ అలర్జీస్ రావు ఇందులో, రైట్? సో ఫ్లోర్ క్లీనర్ అంటే దిస్ ఈజ్ ద వేరియంట్ వీ హ్యావ్. ఇది లోటస్ బేస్తో తయారైన ఎంజైమ్స్తో తయారైంది. ఇందులో మీకు
ప్రోటీజ్, అమైలైజ్ అనేవి 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఫ్లోర్ మీద ఉన్న ఫ్యాట్ని క్లీన్ చేస్తాయి. దెన్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని క్లీన్ చేస్తుంది. జనరల్గా మీరు ఎన్ని కెమికల్ ప్రోడక్ట్ తీసుకుంటే ఫ్లోర్ క్లీనర్ అంటే మొత్తం పాజిటివ్ నెగిటివ్ రెండింటిని తీసేస్తాయి అవి. బట్ దిస్ గివ్ ద లైఫ్. ఇది ఒకసారి వాడిన తర్వాత 3 days తర్వాత మళ్ళీ ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. డైలీ చేయాల్సిన అవసరం ఉండదు ఇందులో. ఇది ఇంకొకటి, ఇది ఎంజైమ్స్ కాబట్టి ఏసీ ఇంపాక్ట్ ఉన్నటువంటి బెడ్రూమ్స్లో ఇంకా మంచి ఎఫెక్ట్గా పనిచేస్తుంది. మీకు ఏది ఇన్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది ఇందులో. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ వాట్ వీ హ్యావ్. నెక్స్ట్ కమింగ్ టు ది, ఈ వాల్ క్లీనర్ అనేది మీకు జనరల్గా వాష్రూమ్లలో వాల్స్కి ఎల్లోయిష్ లేయర్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ఎ ఫంగస్ విచ్ ఈస్ డెవలప్డ్ బై యూజింగ్ ఇట్. సో దానికి ఇది వాల్ క్లీనర్. ఇదేంటంటే స్ప్రే చేసి వదిలేస్తే 5 minutes తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ రీఫార్మేషన్ అనేది రాదు. ఇందులోనే వీ హ్యావ్ ఎ మోల్డ్ క్లీనర్. మోల్డ్ క్లీనర్కి మీకు వాల్ క్లీనర్కి ఉన్న డిఫరెంట్ ఏంటని చెప్తాను. ఈ రోజులో మీరు జనరల్గా చూసుంటారు, ఫంగస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్. ఇట్ ఈస్ అ కరెక్ట్ ఇంపాక్ట్, ఐ విల్ టెల్ యూ. ఈ ఫంగస్ డెవలప్ అయ్యేది బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ప్రాపర్ ఆక్సిజన్ బ్లెండ్స్. సో ఒక్కసారి మీకు ఎల్లో ఫంగస్ వచ్చిన తర్వాత, మ్యూకస్ ఫామ్ అయిన తర్వాత, మ్యూకస్ నుంచి ఇట్ విల్ బికమ్ ఫంగస్. ఫంగస్ 7 కలర్స్లో ఉంటుంది. బ్లాక్ ఫంగస్ ఈజ్ ద వెరీ డేంజరస్ వన్. మనం ఇళ్లలో కూడా ఉంటుంది, కానీ ఇది మనకు కనిపించదు. ఇది మీకు అందు గురించి కొందరికి వాష్రూమ్లోకి వెళ్ళంగానే అన్ఈజీనెస్ ఉంటుంది, కొందరికి కోల్డ్ ఇన్స్టెంట్గా ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నోస్ సెన్సార్స్ విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఫంగసెస్. సో దానికి కానీ ఫస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఇన్సైడ్ ఆఫ్ ద హౌస్ ఆపరేషన్స్ ఫంగస్ క్లీనర్ దిస్ ఈస్. ఈ ఫంగస్ అనేది మన బెడ్రూమ్స్లలో కూడా ఉంటుంది, తెలియదు. గోడలపైన నల్ల మరకలు వస్తుంటాయి, అలా బికాస్ ఆఫ్ ఏసీ. దట్ ఈస్ అగైన్ మీకు బ్లాక్ స్పాట్స్ కనిపిస్తుంటాయి. దట్ ఈస్ అ ఫంగస్ అగైన్. అందుగురించి ఈ సఫికేషన్స్ నుంచి రిలీవ్ కావడానికి దిస్ ప్రోడక్ట్ హ్యాస్ కమ్. సో ఇది కాకుండా మీకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మీకు ప్రోడక్ట్స్ చెప్తున్నాను. మన డిష్ వాష్ అనేది ఏదైతే మనం అనుకుంటున్నాం కాన్సెప్ట్, యుటెన్సిల్ క్లీనర్స్, మీకు అందులో జెల్ ఫామ్ ఉంది, అలాగే మీకు సోప్ ఫామ్ ఉంటుంది, పౌడర్ ఫామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మా దగ్గర 2 వెరైటీలు. స్ప్రే ఇందాక మీకు చెప్పాను, ఇది వచ్చేసి జెల్ ఫామ్. జెల్ ఎందుకనంటే జనరల్గా మీకు కొన్ని వెజిల్స్, మెటల్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ కావాల్సి వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని జెల్ ఫామ్ అనేది తయారైంది మీకు. నౌ అండ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రేషియన్ బయో ప్రోడక్ట్స్ విచ్ ఈజ్ NABL సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఏంటంటే మాది శానిటైజర్. దిస్ శానిటైజర్ డజంట్ కంటైన్స్ ఎనీ ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ శానిటైజర్స్. ఈ శానిటైజర్స్లో వీ హ్యావ్ 3 varieties. One is strawberry based, second is we have lotus based, the third one is the latest virus of human tendency which is moving, that is a fungus viruses. సో ఫంగస్ మీకు ఎంట్రీ ఎక్కడి నుంచి అంటే మళ్ళీ చేతుల మీద నుంచి వస్తుంది, ఇది చెప్పకూడదన్నారు. సో వీ హ్యావ్ డెవలప్డ్ పుదీనా ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఫంగస్ రిమూవర్స్ ఆఫ్ ద శానిటైజర్స్. దిస్ ఈజ్ అవర్ ద లేటెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ వీఆర్ కమింగ్ విత్ బ్యూటీ కాస్మెటిక్స్, essential oils, that is also NABL certified with all the products. The last and the message which I want to give it for the society, for the next generation. Today every people are suffering with thyroid issue that is coming just because of chemical usage in our around, right from the mineral water based to the cleaning process. So I suggest to the society, kindly look into the enzyme based bio products where these products are extracted from the trees, which is a beautiful backup we have in Indian market. So I expect all the generations can go ahead with like an banning of plastic. You try to avoid green systems, try to avoid the chemical systems, come into the green kitchen systems. Your 72% of the chemicals are consuming in kitchens. Try to make your kitchen green and have a healthy food, and infections and bacteria free food you can have in this. Thank you.